హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే బీరకాయ వేపుడు రెసిపీ అండి. బీరకాయతోటి ఎప్పుడు కర్రీయే కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి ఈ బీరకాయ వేపుడు వేసుకొని తింటే. నేను ఒక మీడియం సైజ్ ఒక బీరకాయని తీసుకొని పైన చెక్కు తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి. చేదేమీ లేకుండా చూసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకోవాలండి. ఇందులోకి 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లిని దంచుకొని వేసుకోండి. కచ్చాపచ్చాగా వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది తాలింపులో ఫ్రై అయితే వెల్లుల్లి. ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఈ బీరకాయ ముక్కలన్నిటిని ఇందులోకి వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. మీ టేస్ట్కి సరిపడినంత చూసుకొని వేసుకోండి. సాల్ట్ అనేది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ఈ బీరకాయ అనేది సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. మూత పెట్టకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. మనకి మూత పెట్టామంటే ముద్దగా ఫామ్ అవుతుంది. మనకి బీరకాయలో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మూత పెట్టకుండా ఇలా సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కర్రీ అంతా బాగా ఉడికేంత వరకు. సాఫ్ట్గా అయిన తర్వాత మనకి కర్రీ మీ టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. నేను 1 టీ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇలా ఎండు కొబ్బరి పొడి వేయడం వలన మనకి బీరకాయ వేపుడు టేస్ట్ అనేది కమ్మగా ఉంటుందండి. కంపల్సరీ ఇలా ఎండు కొబ్బరి పొడి వేసుకొని ట్రై చేయండి ఒకసారి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. మనకి కారంలోని పచ్చివాసన ఏమీ లేకుండా. లాస్ట్లో కావాలనుకుంటే లిటిల్ బిట్ ధనియాల పొడి వేసుకోండి చూసుకొని. మీకు ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చండి. వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువగా వేయద్దు. ఒకసారి ఇది కూడా మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బీరకాయ వేపుడు రెడీ. పప్పులో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా చాలా కమ్మగా ఉంటుందండి ఈ బీరకాయ ఫ్రై అనేది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చేసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.